ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మరి రాబోయే 5 ఏళ్లలో వెండిని ఎట్లా చూడొచ్చు మనం? వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. అవునా? మోస్ట్ వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక చిన్న చిన్న కొనడాలు లేవు, ఇంకా గట్టిగానే కొనొచ్చు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే సార్, ఇక మీ సబ్జెక్ట్ ఇది. సో ల్యాండ్ మనం అమ్మినప్పుడు వచ్చే లాభం ఉంటుంది కదా సార్, దాని మీద ట్యాక్స్ ఎట్లా ఆదా చేయొచ్చు సార్? ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఏంటంటే, ఏదైనా ల్యాండ్ అమ్మినప్పుడు దాని మీద వచ్చిన లాభం ఉంటుంది కదా, ఓకే, ఆ లాభాన్ని రెసిడెన్షియల్ హౌస్కి పెట్టుబడి పెడితే, వేరే మనం ఉండటానికి ఇల్లు కొనుక్కోవడానికి కొన్నామనుకోండి, దాని మీద ఎగ్జామ్షన్ వస్తుంది ట్యాక్స్. లేకపోతే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. మీరు సపోజ్ 10 లక్షలకి అమ్మారు, ఇప్పుడు ₹1,00,000 కొన్నారు, అది అంటే లాభం అనేది 9 లక్షలు. ఆ 9 లక్షల మీద 12.5% ట్యాక్స్ కట్టాలి ల్యాండ్ అమ్మితే. లేదు నేను ఏదైనా ఇల్లు కొనుక్కుంటాను అనుకోండి, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొంటాను అనుకోండి, అది రెసిడెన్షియల్ అయి ఉండాలి కంపల్సరీ, అది కమర్షియల్కి రాదా బెనిఫిట్. కొనుక్కుంటే దానికి ట్యాక్స్ లేదు, ఆ 12.5% మిగులుతుంది. మనకు బంగారం అమ్ముతూ ట్యాక్స్ కట్టాలా సార్? ఏది అమ్మినా కానీ మీకు లాభం వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి 12.5%. చాలా మంది తెలియదు ఈ విషయం. మీరు బంగారం అమ్మండి, మీరు కొనుక్కున్న ఫర్నిచర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఏదన్నా అమ్మండి. ఓకే. సపోజ్ ఒకటి మనం ఎక్కడో ఒకటి కొంటాము, ఒకటి ఎప్పుడు యాంటిక్విటీ అనుకోండి, ఏదో ఇది అని కొనుక్కుంటాము, దాన్ని మ్యూజియంలో అమ్ముతాము, దాని మీద ట్యాక్స్ కట్టాల్సిందే. అంతే, సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి అంతే. సంపాదించిన దాంట్లో 1/5 మనకి కాదనుకోవాలి అంతే, గవర్నమెంట్. అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా సార్? అగ్రికల్చర్ ల్యాండ్ లిమిట్ ఏముందంటే, మున్సిపల్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట, ఓకే, మున్సిపల్ అవుటర్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద అవుతుంది. అంత లోపల ఉందనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ దాన్ని అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. 10 కిలోమీటర్లు అవుతారంటే ట్యాక్స్ కట్టే అవసరం లేదు దాని మీద వచ్చిన లాభం పైన. కానీ వ్యవసాయం చేస్తూ ఉండాలి, గత 3 సంవత్సరాలు కూడా పంట పండిస్తూ ఉండాలి, దానికి సాక్ష్యం ఉండాలి. ఒకవేళ మన సాక్ష్యం మనం పండించని చెప్పామనుకోండి, కాదు సెటిలైట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు, లాస్ట్ 2 years వ్యవసాయం చేస్తారా లేదా అనేది వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. వాళ్ళు సెటిలైట్ తెలుస్తుంది వాళ్ళకి, మనకు లాస్ట్ 12 years రికార్డ్ తెలుస్తుంది, పంట పండించారా లేదా అనేది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టేసి ఇది అగ్రికల్చర్ వాడలేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్. గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్లీ. ఇన్కమ్ డిపార్ట్మెంట్ మోసం చేయలేము, ఇంతకుముందు కాదు. రైట్ సార్. మన పేరు మీద కాకుండా భార్య పేరు మీద కొన్నాం అనుకోండి, అసెట్స్ ఏమన్నా, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అక్కడికి సోర్స్ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ కట్టిందా కాదా? ఓకే. ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను, నా భార్య పేరు కొన్నాను అనుకోండి, నేను డబ్బులు ఏమో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆమె పేరు మీద కొంటాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టిందే కాబట్టి. అలా కాకుండా డైరెక్ట్ ఆమెనే కొన్నది, డబ్బులు ఆమెను ఇచ్చింది, కానీ ఆమెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది డబ్బులు, అది ఓకే, ఆమె ఆల్రెడీ ఇంతకుముందు చూపించారా, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు, సంపాదించిందా, ట్యాక్స్ కట్టారా లేదా, అది ఇంపార్టెంట్. బంగారం కొనడాన్ని క్యాష్తో ఎంత కొనవచ్చు బంగారం? ఏదైనా 2 lakhs వాల్యూ అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అయ్యో. క్యాష్ పేమెంట్ 2 lakhs దాటితే కంపల్సరీ క్యాష్ పేమెంట్ చేయకూడదు, అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. పర్చేజ్ సేల్ ఉంటే కొన్ని అంటే వ్యాపారంలో పర్చేజ్ సేల్ చేస్తే 20,000 కంటే ఎక్కువ క్యాష్, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఒక ట్రాన్సాక్షన్ 10,000 అంటే వ్యాపారం చేస్తే. లేకపోతే 2 లక్షల లిమిట్ దాటి క్యాపిటల్ ఎస్టేట్ కొనకూడదు, క్యాష్ ఇవ్వకూడదు అంతకంటే ఎనీ ప్రాపర్టీ. రైట్ సార్. 2030 వరకు బంగారం ధర ఎంత ఉండొచ్చు అని మీ అంచనా? బంగారం ఎందుకంటే ఏదైనా సరే కదా, పెరగచ్చు కదా, పెట్టుబడి ఏదైనా పర్లేదు కదా. అంటే ఇప్పుడు ఈ 3 కదా, అంటే సిల్వర్ ఇట్లా భూమ్ అని దేంట్లో పెట్టుకోవచ్చు, మీరు. బంగారం పెరుగుతుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేదు. అచ్చా, లేదు. ఓకే. అమరావతి వర్సెస్ 4th సిటీ, హైదరాబాద్లో 4th సిటీ, ఈ రెండిట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి డబుల్ ఇన్కమ్ వస్తుంది? ఇక్కడ హైదరాబాద్ బెటర్, 4th సిటీ బెటర్. 4th సిటీ బెటరా? ఓకే. అది డెవలప్, ఇది ఆల్రెడీ డెవలప్డ్, ఇది ఓకే, ఈజీగా అట్రాక్ట్ అవుతుంది. ఏముంది సార్ అక్కడ? ఏం లేదుగా, ఉండకపోవడం కాదు, సిటీలో కూడా ఏం లేదుగా, ఉండకపోవడం కాదు. అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం చేసుకోబడలేదు ఏంటంటే, ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చింది హైదరాబాద్కి. అచ్చా, ఓకే, రైట్. ఆ ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే ఓకే ఓకే. ఇమేజ్ పుల్స్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఆ ఇమేజ్ అక్కడ డెవలప్ కాలేదు, ఇంకా టైం పడుతుంది, అంతే కదా. ఇంతకంటే ఇంకా ప్రాఫిట్ వస్తుండొచ్చు, కానీ వెయిట్ చేయాలి. అక్కడ అంతసేపు వెయిట్ చేయగలుగుతుంటే అక్కడ పెట్టుకోవచ్చు. మెయిన్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ ఏంటంటే లీగాలిటీ ఆఫ్ ద డాక్యుమెంట్, లీగాలిటీ ఆఫ్ ద ల్యాండ్. పర్పస్ దేనికి ఉంది, మా టౌన్ ప్లానింగ్లో ఏముంది,
అది ఇంపార్టెంట్ అక్కడ. రైట్ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకోవద్దంటారు, ఎందుకు? ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల ఎందుకోసం తీసుకుంటాం గోల్డ్ లోన్? ఇప్పుడు ఎప్పుడైనా కానీ అవసరానికి అది అవసరం ఏంటి? అప్పు తీసుకుంటున్నాం ఖర్చుల కొరకంటే, దాని చెడ్డ అలవాటు ఇంకోటి లేదు. ఇంకా ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. ఓకే, అంతే. సంపాదించడానికి అప్పు తీసుకోండి, పెట్టుబడి పెట్టడానికి అప్పు తీసుకోండి, ఇల్లు కోసం అప్పు తీసుకోండి, ఎడ్యుకేషన్ కోసం అప్పు తీసుకోండి. పర్పస్ ఉంది దానివల్ల. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. బంగారం తీసుకోవడం, పెట్టి లోన్ తీసుకోవడం అంటే ఒక ఆస్తిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నట్టుగా అంతే. బంగారమైన ప్రాపర్టీ అయినా అంతే. అందులో 5% 10% వదిలేసుకున్నట్టే కదా, అంతే. ఆ పరిస్థితి రానియద్దు ఎప్పటికీ కూడా. ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రానియకూడదు. ఎకనామిక్ డిసిప్లిన్లో, ఫైనాన్స్ డిసిప్లిన్లో, ఫ్యామిలీ డిసిప్లిన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి అంతే, అంతే తప్ప తాకట్లు పెట్టి సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. అంతేగాని ఖర్చు పెడితే మిగిలిన సేవ్ చేయడం కాదు, ఎప్పటికి రాదు అది. అదే ఇప్పుడు చూడండి, 20-25 వేలు సంపాదించే వాళ్ళు 2,000-3,000 సేవ్ చేయగలుగుతున్నారు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎందుకు సేవ్ చేయలేరు? క్రెడిట్ కార్డు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? ఎందుకంటే ఈఎంఐలు ఎక్కువైపోయి. వీక్నెస్ అది, యువర్ వీక్నెస్, యు ఆర్ ద పనిష్, యు ఆర్ ద రెస్పాన్సిబుల్. ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ వాటి సంగతి ఏంటి సార్? అవి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చేది. అంటే మనకు డబ్బు పెట్టేస్తే అందులో సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు 5 years అవుతే ఎన్కరేజ్ చేసుకోవచ్చు. అంటే పీరియడ్ ఇస్తారు, ఆ పీరియడ్లో ఏదంటే తీసుకోవచ్చు. అంతవరకు 2.5% ఇంట్రెస్ట్ చేయాలి సంవత్సరానికి. ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది అది. గవర్నమెంట్ స్కీమ్ తీసుకోవట్లేదు ఇప్పుడు, లేవు అసలు, లేదు. కొత్త ఇవ్వట్లేదు. లాస్ట్ జూన్ నుంచి ఇవ్వట్లేదు. ఈఎంఐ మీద ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదంటే రెంట్కు ఉండి ఆ డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా? మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈఎంఐ డబ్బులు అయితే అంటారా? సొంత ఈఎంఐ రెంట్ కంటే డబ్బులు కాకూడదు. ఓకే, మ్యాక్సిమం అదిగా. రైట్. మీరు 25,000 రెంట్ ఇస్తున్నారు, ఇన్స్టాల్మెంట్ 50,000 దాటకూడదు. ఎందుకంటే ఖర్చు భరించగలుగుతాం. అదే మీరు 25,000 రెంట్కి వెళ్ళి 75,000 1,00,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాను అనుకోండి, ఖర్చు భరించలేరు. అప్పుడు మళ్ళీ అప్పుగా లోన్ కోసం మళ్ళీ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, లోన్ చెల్లించడానికి లోన్ తీసుకునే పరిస్థితి రాకూడదు. అది ఫస్ట్ కండిషన్ అనమాట. సంపాదించే లోన్ చెల్లించాలి తప్ప మళ్ళీ లోన్ తీసుకొని చెల్లించే పరిస్థితి రాకూడదు. రెంట్కుంటూ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? చేయొచ్చు, రెంట్కుంటూ చేయొచ్చు. కాకపోతే మీ సొంత డబ్బు అయితే పర్వాలేదు. ఎంతవరకు లోన్ ఉంది అది? ఇప్పుడు మీ ఉండటానికే తీసుకునే అయితే ఇల్లు, అపార్ట్మెంట్ అయితే కొన్ని రెంట్కి ఇవ్వడం అనేది హైలీ వేస్ట్. ఓకే, అంటే ఇన్స్టాల్మెంట్ ఎక్కువ ఉంటుంది, రెంట్ తక్కువ వస్తుంది. కరెక్ట్. అవును, మనం ఉండడం అయితే కొనుక్కోవచ్చు. మనం ఉండడం కొనుక్కోవచ్చు. ఓకే. అది ఇల్లు రెంట్కి ఇచ్చి దాన్ని సంపాదిస్తాను కూడా మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్గా లాస్ అవుతుంది, మాత్రం లాభం జరిగే అవకాశం తక్కువ. రైట్. వెండి బిస్కెట్లు కొనొచ్చా, లేదంటే వెండి వస్తువులు కొనాలి? ఏదైనా పర్లేదు, బిస్కెట్ అయినా వెండి అయినా పర్లేదు. అంటే వెండి వస్తువులు అయితే ఏమవుతుందంటే దాంట్లో తరుగు అనే 50% దాకా ఉంటుంది. వెండి ఇది అందుకే ఇప్పుడు ఈ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, సిల్వర్ బాండ్స్ తీసుకుంటే అయిపోతుంది. ఈటీఎఫ్ సిల్వర్ బాండ్స్ ఉన్నాయా? గవర్నమెంట్ గోల్డ్ ఆపింది అంతే. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వేరే కంపెనీస్ ఉన్నాయి, ఇస్తున్నాయి. ఓకే, వాళ్ళు ఇన్కమ్ 2.5% ఇవ్వట్లేదు, వేరే ఫండ్స్ ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఓకే. ఎన్నో ఫండ్స్ వచ్చాయి, చాలా చాలా ఫండ్స్ వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ చాలా వరకు కూడా గోల్డ్ తీసుకున్నారు.